జై శ్రీరామ్. నమస్తే అందరికి, ఎట్లున్నారు? మళ్ళీ కొత్త వీడియోతో వచ్చేసినా మీ ముంగటికి. ఇవాళ నేను దూల్పేట్కి పోతున్నా, ఎందుకంటే జనవరి వస్తుంది కదా, పండగ వస్తుంది, పెద్ద పండగ సంక్రాంతి. సో కైట్స్ కోసమని దూల్పేట్కి అయితే పోతున్నాం. ప్రతి సంవత్సరం మేము దూల్పేట్లోనే కొంటాం కైట్స్, లోకల్ ఏడ తీసుకోము, ఖచ్చితంగా దూల్పేట్కే పోతాం. మనకి కైట్స్ ఆఫర్స్ అవన్నీ మస్తు ఉంటాయి. ఆడ నచ్చిన డిజైన్ దొరుకుతుంది, మంచి రేట్కే దొరుకుతాయి. అందుకే దూల్పేట్ పోతున్నాం అనమాట. ఇప్పుడే స్టార్ట్ అయినాము, 11:55 అవుతుంది టైము. సో వెళ్ళి మనకి తెలిసిన వాళ్ళకి కూడా కొన్ని కైట్స్ కావాలన్నారు. సో మొత్తం కైట్ షాపింగ్ నడుస్తుంది ఇవాళ. కైట్స్ అట్లనే మాంజా థ్రెడ్స్ ఎంతుంటాయి, ఏం సంగతి అనేది మొత్తం చూద్దాం ఇవాళ దూల్పేట్లో. మనం ఇప్పుడు పోతేనే జర తక్కువ రేట్లో దొరుకుతాయి. మళ్ళీ మనము పండగ దగ్గరలో పోయినామంటే అసలు మనకి పార్కింగ్ కూడా ప్లేస్ ఉండదు అనమాట. ఇప్పుడైతే 1 మంత్ ముందు కాబట్టి జర తక్కువ రేట్లో దొరుకుతాయి, కరెక్ట్ ప్రైస్కి వస్తాయి. మనకి షాపింగ్ చేసుకొని కూడా టైం ఉంటుంది, లేకపోతే మనకి బండి పెట్టుకొని కూడా జాగ ఉండదు. మేము మొత్తం 6 మెంబర్స్ పోతున్నాము, 3 బైక్స్ మీద. మొన్న కళ్ళు వీడియోలో చూసిరు కదా FZ బండి, దాని మీద సేమ్ వాళ్ళిద్దరు, ప్రదీప్ అన్న ఇంకా చింటూ. ఈ బండి మీద నేను ఒక్కడనే. ఐఎస్ 5 మెంబర్సే, 6 మెంబర్స్ కాదు 5 మెంబర్సే. ఆ బుల్లెట్లో మా అన్న ఇంకా మా బొమ్మర్ది దుర్గాగాడు, వెనకాల 2 వస్తారు. మొత్తం 5 మంది పోతున్నాం. పోనీకి లేట్ అయిపోతుండొచ్చు, ఎందుకంటే ఆ బండి చాలా స్లో వస్తుంది. ఈ 2 అయితే కొట్టుకుంటూ వెళ్ళిపోతాం, కానీ బుల్లెట్ డ్యూక్ మీద ఆ బండి మెల్లగా వస్తారు కాబట్టి జర టైం పడుతుంది. ఎట్లన్నా గంట పడుతుండొచ్చు, 12 అవుతుంది టైము, 1 అవుతుండొచ్చు మేము రీచ్ గానికి. హైదరాబాద్లో మీకు కైట్స్ తీసుకోవాలంటే దూల్పేటే నెంబర్ 1. దూల్పేట్ తర్వాత మనకి వారాసిగూడలో దొరుకుతాయి, కానీ దూల్పేటే మ్యాక్సిమం అందరు ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే మొత్తం హోల్సేల్ వాళ్ళకి, షాప్స్ పెట్టుకునేటోళ్ళకి, ఇంటి దగ్గర ఎక్కువ కొనుక్కున్నాం అనుకునేటోళ్ళకి, మాంజాలు కానీ వెరైటీస్ కానీ చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి కైట్స్లో కూడా. మస్తు వీడియోలో చూసే ఉంటారు మీరు ఈ పాటికి, ఇప్పుడు మన వీడియోలో కూడా చూసేవారు. ఈ బస్సు గాళ్ళు ఇష్టం వచ్చినట్టు వస్తారు. ఇద్దరు ఫోన్లు చూసుకుంటారు, మన వాళ్ళు మొత్తం ఆగం ఉన్నారు ఇవాళ. ఒకళ్ళేమో స్లోగా వస్తారు, ఒకళ్ళేమో సైడ్కి ఆగిపోయి ఫోన్లు కొడతారు. బ్యాచ్ పెట్టుకుంటే ఇట్లనే ఉంటుంది పంచాయతీ. ఒకరిద్దరం పెట్టుకోవాలి ఎక్కడికైనా పోయేది ఉంటే. మొత్తం సంత బయలుదేరితే ఇట్లనే, ఒకడు మెల్లగా వస్తాడు, ఒకడు లేట్ వస్తాడు, ఒకడేమో ఇట్లా సైడ్కి ఆగి ఇట్లా ఫోన్లు చూసుకుంటారు. ఆనేను కదా 5 minutes ECL దగ్గర వెయిట్ చేసి వచ్చారు మన వాళ్ళు. మళ్ళీ మేమేమో ముంగటికి వచ్చేసినాము, మన వాళ్ళు వెనకాలనే ఆగిపోయారంట. మీకోసం వెయిట్ చేస్తున్నాం అన్నారు ఫోన్ చేస్తే. అరే లేదురా నాయన బయలుదేరినామనంటే ఇక మళ్ళీ ముంగటికి వచ్చారు. మళ్ళీ స్టార్ట్ అయినాం. మొత్తం లేట్ టైం చూడు, 12 అవుతుంది. పోయినట్టే ఇక ఇట్లా పోతే. రోజంతా పడేసరి ఒక గ్యాంగ్ పెట్టి ఫస్ట్ కార్లో పోదాం అనుకున్నాము. మళ్ళీ కార్ పార్కింగ్ ట్రాఫిక్ ఇదంతా ఎందుకు బండి అయితే సప్పం వేవ్ చేసి ఫాస్ట్గా అని పండు తీసాం. పండు తీసా లేట్ అవుతుంది. ఇగో ఇదే బండి కొంచెం లేట్ వస్తుంది. ఇక బండి గుంజాలి కదా, పాత బండి, మెల్లగా వస్తారు. ఇక మన వాళ్ళు యాక్చువల్లీ టిఫిన్ తిని ఆగి ఉండే అక్కడ. ప్రజెంట్ మనము మౌలాలి దాకైతే రీచ్ అయినాము. మౌలాలి AMR మూవీ మ్యాక్స్ దాటినాం. AMR మూవీ మ్యాక్స్లో నాది వ్లాగ్ ఒకటి ఉంటుంది, ఎండ్ స్క్రీన్లో పెడతా చూసేవారు. ఒక 1 year అయింది నేను ఆ వీడియో పెట్టి. అప్పుడే స్టార్టింగ్ అనమాట. యూట్యూబ్లో ఏం చేద్దాము, అది చేద్దామా ఇది చేద్దామా అని చెప్పి ఆలోచించుకుంటా, సరే మన దగ్గరలో మాల్ ఉంది కదా, జర పోయి ఫన్ చేద్దామని చెప్పి చేస్తుండే. మంచిగా ఉంటుంది వీడియో, అది చూసేవారు ఖచ్చితంగా. నేను కమెంట్స్లో కూడా పెడతా ఆ వీడియో లింక్. మౌలాలి దాకా వచ్చినాం. నెక్స్ట్ తార్నాక నుంచి ఓయూ తర్వాత అంబర్పేట్ అట్లా వెళ్ళిపోతాం. ఈ వీడియో చేస్తున్న టైంకి మన ఛానల్కి 500 సబ్స్క్రైబర్స్ కూడా కంప్లీట్ అయిపోయారు. ఈరోజు నేను ఆల్మోస్ట్ వీడియో స్టార్ట్ చేసేమో 1 year పైన అవుతుంది. అప్పుడు ఒక 2, అప్పుడు ఒకటి,
ఆ నెల ఒకటి, ఈ నెల ఒకటి అట్లా. ఇప్పుడైతే నేను వీడియోస్ లాస్ట్ వీడియో పెట్టి 180 డేస్ అవుతుంది. అది కూడా షార్ట్ వీడియో, ఫుల్ వీడియో కూడా కాదు, షార్ట్ వీడియో పెట్టి 180 డేస్ తర్వాత మొన్న వీడియో అప్లోడ్ చేసిన. మళ్ళీ ఇప్పుడు ఇది అప్లోడ్ చేస్తున్నా. ఇప్పుడు నాకు 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు 1 ఇయర్ తర్వాత. యాక్చువల్లీ నా టార్గెట్ 1 ఇయర్లో కనీసం ఒక 5K 6K అన్న రీచ్ అవ్వాలనుకున్నాను. నేను వీడియో పెట్టింది లేదు, చేసింది లేదు. 500 ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. ఇప్పటి నుంచి చేయనీకి చూస్తా ఖచ్చితంగా. వీక్లీ ఒక 2 వీడియోస్ అని అప్లోడ్ చేయడానికి చూస్తా. అంటే ఒక 10 డేస్ స్పాన్లో 2 వీడియోస్ పెట్టడానికి చూస్తా. చూద్దాం. ఇప్పుడు కూడా నేను ఏమి ఫిక్స్డ్గా అనుకుంటలేను, చేయాల్సిందే, చేస్తానే ఖచ్చితంగా. కానీ కుదిరినప్పుడైతే పక్కా చేస్తా. నెక్స్ట్ మంత్ జనవరిలో ఒక రైడ్ ప్లాన్ చేస్తున్నా. ఒకవేళ అది కంప్లీట్ అయిందంటే కనుక నాకు మంచిగా ఉంటుంది. రైడ్ అయితే మంచి రైడ్ అయితే ప్లాన్ చేస్తున్నా. జనవరి సీజన్లో ఎక్కడికి వెళ్తే మంచిది అన్నట్టుగా. వింటర్లో ఆ చలికి ఎట్లాంటి రైడ్కి వెళ్తే మంచిగా ఉంటుందో ఎక్స్పీరియన్స్, కానీ వీడియో కూడా మంచిగా వస్తుందో అక్కడికి వెళ్ళికనే ట్రై చేస్తున్నా. చూద్దాం. ఒకవేళ ఆ ప్లాన్ సక్సెస్ఫుల్గా అయిందంటే ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తా. ఈ బ్రిడ్జ్ ఇటు నుంచి చూస్తే మోలాలి బ్రిడ్జ్ అనుకోవచ్చు, అటు నుంచి ఏమో లాలాపేట్ బ్రిడ్జ్ అనుకోవచ్చు. దీని తర్వాత ఇంకొక బ్రిడ్జ్ ఉంటుంది. ఈ రెండు దాటేసినామంటే తార్నాకకి వెళ్ళిపోతాం. లాలాపేట్ దాటేసినాం, ఇంకో ఇది సెకండ్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ దిగినామంటే సీదా తార్నాక వెళ్ళిపోతాం మనం. నేను ఉండేది నాగారంలో, ఈసీఎల్ దగ్గరలో ఉంటుంది నేను ఉండే ప్లేస్, మా ఇల్లు. అక్కడ నుంచి మనకి ఇదంతా తిరిగి రావాలి సిటీలోకి రావాలంటే. తార్నాక రీచ్ కానికే నాకు 1/2 అవర్ పడేస్తుంది సిటీలోకి పోవాలంటే. ఏ పని ఉన్నా ఫస్ట్ ఈ 2 బ్రిడ్జ్లు అయితే పక్క దాటాలి. ఈ రూట్లో వస్తే ఇంకో రూట్ ఉంటుంది, అది ఏఓసీలోంచి పోతుంది అనమాట. అటు సైడ్ నుంచి ఏఎస్ఆర్ నగర్ అటు సైడ్ నుంచి పోతుంది. మ్యాక్సిమం ఈ రూటే ప్రిఫర్ చేస్తాం మేము, ఎందుకంటే బాగా అలవాటు పడ్డ రూట్ ఇది. కొంచెం ట్రాఫిక్ ఉంటుంది, కాకపోతే అలవాటు పడ్డ రూట్ కదా, ఇటే పోవాలనిపిస్తుంది దేనికైనా. అటు సైడ్ ఏంటంటే ట్రాఫిక్ ఉండదు, ఏఓసి మొత్తం మన ఆర్మీ ఏరియా ఉంటుంది, అది తక్కువ ఉంటుంది ట్రాఫిక్. చలో ఇక్కడ యూటర్న్ తీసుకుంటే తార్నాక యూటర్న్ కూడా తీసుకున్నట్టే. సీదా మనం లెఫ్ట్ కొట్టుకొని ఓయూలోకి వెళ్ళిపోవాలి, యూనివర్సిటీలోకి. పోలీసు వాళ్ళు గట్టిగా చెక్ చేస్తురుగా. మనకు రీసెంట్లీ జరిగిన బస్ యాక్సిడెంట్స్ తర్వాత పోలీసు వాళ్ళు కూడా బాగా స్ట్రిక్ట్ అయిపోయారు. ప్రతి హెవీ వెహికల్ని, ప్రతి గూడ్స్ వెహికల్ని చెక్ చేస్తారు ఖచ్చితంగా. లిమిటేషన్స్లో పోతుర్రా లేదా, ఉన్న లిమిట్లో పోతుర్రా, లేకపోతే ఓవర్లోడ్ చేసుకొని పోతుర్రా, కరెక్ట్ సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా లేవా అని చెప్పి గట్టిగా చూస్తుర్రు. పోలీస్ చెకింగ్స్ కూడా గట్టిగానే అవుతున్నాయి వెనకాల. దూల్పేట అన్నారు కదా, దూల్పేట అన్నారు కదా, మళ్ళీ వారాస్ కూడా అంటావు. చలో లెఫ్ట్ టర్న్, ఉస్మానియా యూనివర్సిటీ ఎంట్రన్స్. ఎంట్రన్స్ అంటే ఎంట్రన్స్ కాదు, ఈ రోడ్డు ఓయూ రోడ్ అంటారు దీన్ని. ఈ 2 బండ్లు ముందుకు వచ్చేసినాయి, బుల్లెట్ వెనకాల అయిపోయింది, కనిపిస్తలేదు. ఇప్పుడు వాళ్ళ కోసం మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇట్లుంటుంది 2-3 పోతే, అదే 2-3 బండ్లు పోతే. అందుకే మ్యాక్సిమం రైడర్స్ ఎవరైనా సరే సోలో రైడ్స్ ప్రిఫర్ చేయడానికి రీజన్ ఇదే. సోలో రైడ్స్ అనుకో మనం పోతా ఉంటాం అంతే, ఎవరి కోసం ఆగాల్సిన పని ఉండదు, ఏముండదు. లేదనుకో సేమ్ స్పిరిట్ ఉన్న ఇంకొకరు ఉండాలి ఇంకో బండి మీద, సేమ్ అట్లనే మనం మెయింటైన్ చేసేటంత స్పీడ్సే మెయింటైన్ చేసుకుంటూ వచ్చేస్తూ ఉండాలి. అప్పుడు మంచిగా అనిపిస్తుంది. లేకపోతే ఇట్లనే కొంచెం ముందుకు పోయి ఆగుతారు, ఇంకొకరు వెనకాల ఆగుతారు, సరైన ఏమంటారు కమ్యూనికేషన్ ఉండదన్నమాట, కోఆర్డినేషన్ ఉండదు. అందుకే మ్యాక్సిమం సోలో రైడ్సే మంచిగా అనిపిస్తాయి. పైనాపిల్ తీసుకుందాం, ఒక पैकेट दो. एक पैकेट कितना? हाँ 60 का है कि 100 में भैया 50 ले लो ना. 50 ले लो. और ये कैमरा कितने का भैया? ये 50,000. 25,000. हाँ वीडियो बनाते हो? हाँ अपना इंस्टाग्राम अकाउंट बता दोगे? इंस्टा नहीं, मैं यूट्यूब में रखता हूँ. यूट्यूब में आप
बताओ हम्म। पैसे आते हैं? पैसे अब तो नहीं आते, ये तो पैशन के लिए बना रहे। हाँ ये कितने तक भागती है भाई? 160। 160 जाता। ये देखो। हाँ ये और एक कवर है तो देखो ना, ये नहीं पड़ रहा, इसमें नहीं पड़ रहा ऐसा। बड़ा कवर? हाँ थोड़ा, नहीं तो सेम कवर तो भी चलता। ये डाल दिए ना, इसलिए ये नहीं खुल रहा। हाँ डाल दो। राइट, थैंक यू भैया। ये रिकॉर्ड होता फिर फोन में जाता होगा रिकॉर्ड होके? हाँ हाँ, हम फ़ोन में डाल के इसको एडिट कर लेना। एडिट करना मेरे को आता है। अच्छा कोई हो तो बताना, ठीक है? ठीक है। मेरा इंस्टाग्राम आईडी ले लो, इंस्टाग्राम आईडी बोल दूंगा। तुम्हारा वीडियो चेक करके मैं डीएम करूंगा, ओके? ओके ओके फुल एडिटिंग आती है भैया। ओके ओके फेस। ये है इंस्टाग्राम। और अपना नंबर दे दो, ठीक है? नहीं, मेरे को इंस्टा में मैसेज करो, मैं अवेलेबल रहूँगा। हाँ पक्का सब कर दें? हाँ ठीक है, करना ओके? థ్యాంక్ యూ భయ్యా। ఎడిటింగ్ చేస్తాడంట, ఇన్స్టాగ్రామ్ ఐడి, ఫోన్ నెంబర్ కూడా అడుగుతుండు ఆఖరికి. యూట్యూబ్ అడిగిండు, ఇన్స్టా అడిగిండు, ఫోన్ నెంబర్ కూడా చెప్పు, నేను ఎడిటింగ్ చేస్తా, నీ వీడియోస్ ఏమైనా ఉంటే చెప్పు, నాకు ఎడిటింగ్ చేస్తా అని అంటుండు. క్రేజీ తగులుతారా అసలు ఇట్లా ఆన్ ద వేలో. ఇప్పుడు ప్లాన్లో ఒక చిన్న మార్పు అనమాట. ఫస్ట్ వారాసిగూడకు పోదామని ఫిక్స్ అయినాం. వారాసిగూడలో కూడా మనకి కైట్స్ దొరుకుతాయి. సరే ఇప్పుడు ఫస్ట్ అక్కడికి వెళ్ళి చూద్దాము, మనకి రేట్స్ ఎట్లున్నాయి ఏం కథ ఇక్కడ చూసుకున్న తర్వాత అడిగి పోదామని చెప్పి ఫిక్స్ అయినాం. అందుకే వారాసిగూడకి అయితే పోతున్నాం ఫస్ట్. మనకి ఈడ కూడా మంచిగా దొరుకుతుంది, మనకి ధూల్పేటతో తీసిపెట్టే లేకుండా మంచిగా దొరుకుతాయి అనమాట. హోల్సేల్ ఉంటుంది అనమాట, కంప్లీట్లీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లాగా ఇది కైట్స్కి వారాసిగూడలో. ఆ పైనాపిల్ తీసుకున్న ఆ బ్రో అయితే అసలు ఆడనే కూర్చుంటే ఒక అర్ధగంట అయినా మాట్లాడేటట్టున్నాడు. అసలు ఎవరిలో ఏముంటుందో మనం చెప్పలేం, అసలు ఎవరిలో ఏం స్కిల్ ఉంటుందో మనం చెప్పలేం. ర్యాండమ్గా రోడ్ మీద పైనాపిల్స్ అమ్ముకునే పర్సన్ ఎడిటింగ్ వచ్చు నాకు, నేను ఎడిటింగ్ చేస్తా అని చెప్పడము, ఇవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. మనిషిని చూసి చెప్పలేము వాళ్ళు ఏముంది స్కిల్ అనేది. వచ్చేసినాం అనుకుంటా, ఇదే అనుకుంటా వారాసిగూడ. 1 year బ్యాక్ వచ్చినా నేను కైట్స్కి. లాస్ట్ ఇయర్ ఇక్కడికి కూడా వచ్చినాం. 1 year బ్యాక్ వస్తే మళ్ళీ ఇప్పుడే రావడం. యాక్చువల్లీ మేము కొంచెం రూట్ మిస్ అయినాం. ఇక్కడనే ఉండే షటర్స్ అవి కూల్ చేసిరు. రైట్, ఇదే ఇక్కడ ఉంటుండే షటర్స్. ఇక్కడ 3 shutters ఉంటుండే. ఇదేనా? ఇదే గలీలా అక్కడ కైట్ షాప్. అక్కడ కనిపిస్తుంది కదా సి ధర్మయ్య అని, పతంగ్ హౌస్, అదే హోల్సేల్ షాప్. కన్స్ట్రక్షన్ ఇది తీసేసిరు ఇక్కడ. యాక్చువల్లీ షటర్స్ కాదు నాకు తెలిసి, ఇక్కడ షెడ్లు ఉంటుండే. అదే 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 1 year అయిపోయింది కదా. అదే సి ధర్మయ్య పతంగ్ హౌస్. మీకు ఒక కొటేషన్ చూపిస్తారు, ఇక్కడ పెట్టిరు. రామ బాణానికి ఎదురు లేదు, ధర్మయ్య మాంజాకి తిరుగులేదంట. నైస్ నైస్, క్రేజీ ఉన్నాడు అంకుల్. ఇదే షాప్.
ये 450 की रहता है, हाँ ये 600 की रहता, 100 पीस, 100 पीस 600 ये तो 550, 450 ये బయటిది 550, कड़क कड़क माल रहता। ఇటు తిరుగురి పతంగులే కనిపిస్తున్న స్టాక్ మొత్తం మనదే. నేను బండి మీద గమ్మను ఒక్క నడుపుకుంటూ రావచ్చు. దీంట్లో మొత్తం దారాలు మాంజాలు ఉన్నాయి, దాంట్లో చెరకాలు ఉన్నాయి. కనిపిస్తున్న చెరకాలు కూడా మనయే. రైట్, అయిపోయింది మా షాపింగ్. ఈయనే దూల్పేట దాకా పోదాం అనుకున్నాం కానీ ఈయనే మాకు కరెక్ట్ ప్రైస్కి దొరికేసినాయి. ఇంకా మళ్ళీ ఆడ దాకా పోయి ఎందుకు ఈ ట్రాఫిక్లా అని ఈయనే తీసేసుకున్నాం. సిమిలర్ ప్రైసే పడ్డది, ఏం ఎక్కువ ఏం పడలేదు మాకు. 500 ప్లస్ కైట్స్ వచ్చినాయి, చెరకాలు చిన్నవి పెద్దవి మొత్తం బాగానే తీసుకున్నాం. మొత్తం మనం తీసుకున్న బడ్జెట్ 6000 రూపీస్ అయింది. 6000 చేంజ్ అయింది, 6120 ఏమో అయింది. ఆ 6120కి మనకి ఏమేమి వచ్చినాయి, ఎన్ని వచ్చినాయి అనేది మొత్తం కూడా ఒక షార్ట్ వీడియో చేసి పెడతా చూడరు. ఛానల్లో షార్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేస్తా, మొత్తం ఎంత స్టాకు ఎంత పడ్డదని చెప్పి. అంటే మనకు వచ్చిన ఐటమ్స్ మొత్తం చూపిస్తా. అయిపోయింది పండగ షాపింగ్, అయిపోయింది. పండగ షాపింగ్ అంటే బట్టలు కాదు, కైట్స్. ఇంకా సీదా రిటర్న్ వెళ్ళిపోవడమే ఇంటికి. నేనైతే షార్ట్ వీడియో చేసి పెడతా ఖచ్చితంగా. మనం ఏమేమి స్టాక్ తీసుకున్నాం మొత్తం 6000 రూపీస్కి అనేది మాత్రం షార్ట్ వీడియోలో మాత్రం చూడరు. ఇక్కడ మనకు చూపినికి కూడా టైం కుదురుతలేదు, అక్కడ షాప్ నిలబడినీకే సరిపోతుంది జాగా, ఇంకెక్కువ లేదు దాంట్లో. మంచిగా వాళ్ళతో వీడియో చేపిద్దామన్నా కూడా ఫుల్ బిజీ ఉంది షాప్ మొత్తము. అందుకే వీలైనంత వరకు వీడియో అయితే తీసిన, మనం పోయినాక డిస్కస్ చేసుకుందాం ఇంటికి పోయినాక. ఈ షాప్ అడ్రస్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చూడండి. షాప్ అడ్రస్, ఫోన్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తా. మీకు నేను వచ్చిన రూట్ అయితే చూపించిన, ఓయూలకేంచి వచ్చిన నేను. మీకు ఇంకో దగ్గర నుంచి ఎటుక నుంచి అయినా వస్తున్నారంటే నేను షాప్ నేము అడ్రస్ డిస్క్రిప్షన్లో పెడతా. సింపుల్గా మీరు గూగుల్లో కొట్టి వచ్చేసేయచ్చు, డైరెక్ట్ మ్యాప్స్లో కొట్టి. గోప్రో ఛార్జింగ్ కూడా అయిపోయింది, 20% ఉంది. ఎక్స్ట్రా బ్యాటరీ కూడా లేదు నా దగ్గర, అందుకనే మధ్యలో గోప్రో ఏం వాడలేదు. దిగినప్పుడు ఆఫ్ చేసిన, మళ్ళీ ఇప్పుడే ఆన్ చేసిన. 20% ఉంది. ఇప్పుడు రికార్డ్ అవుతుందో లేదో కూడా తెలియదు మరి. అగో మన పైనాపిల్ బ్రదర్ అక్కడ ఉన్నాడు. ఈ వీడియో యాక్చువల్లీ నేను దూల్పేట పోదామని చెప్పి స్టార్ట్ చేసిన, కానీ ఒకసారి ఇక్కడ రేట్స్ చూసుకొని పోదాము అని అనుకున్నాము. మనకి ఇక్కడనే కరెక్ట్ అనిపించింది. సరే అంటే మనకు పర్లేదు, ఇక్కడ ఆ సేమ్ ప్రైసే ఉంటుంది కదా, ఎక్కువ తేడా ఏమి ఉండదు. పడితే ఒక 100-200 తేడా పడుతుంది కదా అనుకొని అక్కడనే తీసేసుకున్నాం వారాసిగూడలోనే. దూల్పేట్ మీద తీసిపడేసి అంత షాప్ అయితే ఏం కాదు, ఎందుకంటే ఫుల్ హోల్సేల్ అండ్ రిటైల్ రెండు నడుస్తాయి మన వాళ్ళ దగ్గర. మీకు షాప్ డీటెయిల్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో అయితే పెడతా. ఇంకా సీదా వెళ్ళిపోవడమే మనం, ఇంకెక్కడ ఆగేది లేదు, ఏం తిరిగేది లేదు. కైట్స్ కొనాలంటే మెయిన్ ప్రిఫరెన్స్ దూల్పేట్కి పెట్టుకోండి. దూల్పేట్ అంతా ఏం పోతాంలే అంటే ఇక్కడికి దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రం ఇటు సైడ్ వచ్చేసారు, వారాసిగూడకు వచ్చేసారు. ఎందుకంటే మనకు పర్లేదు, మరీ ఎక్కువైతే ఏం పడదు. సో ఇప్పుడు నేను ఏ రూట్లో అయితే వెళ్ళినానో అదే రూట్లో మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఈ వీడియో ఓపెన్ చేయడం నేను దూల్పేట్ పోతున్నా అనే ఓపెన్ చేసినా, కానీ మనకి వారాసిగూడలోనే మంచి డీల్స్ అయితే దొరికేసినాయి కాబట్టి తీసేసుకున్నాము. ఒకవేళ మీరు ఇంకా పెద్ద షాప్ పెట్టాలనుకుంటున్నారు, ఒక 20,000 to 30,000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారంటే మాత్రం ఇప్పుడు ఆల్రెడీ టైం దాటేసింది, ఇంకా ముందే వెళ్ళాల్సింది. ఒకవేళ ఇప్పటికీ వెళ్దాం అనుకున్నా కూడా 2 చోట్ల తిరగండి. దూల్పేట్కి వెళ్ళండి, వారాసిగూడకి వెళ్ళండి. మీకు ఎక్కడ కరెక్ట్ అనిపిస్తే, ఎక్కడ కరెక్ట్ ప్రైస్కి తగ్గుతున్నాయి అనిపిస్తే అక్కడనే తీసుకోండి పోయి. అదైతే చెప్పగలుగుతాను, ఎందుకంటే మాకు ఇక్కడ కుదిరేసింది కాబట్టి వారాసిగూడలో మా బడ్జెట్లో సెట్ అయిపోయింది మాకు ఇక్కడ. అందుకనే నేను దూల్పేట్కి అయితే పోలేదు. బయలుదేరింది 11కో 11:20కో, 2:20 అవుతుంది టైం. ఇంకో హాఫ్ అన్ అవర్ పడుతుంది ఎట్లయినా. ఇక 3 o'clock రీచ్ అవుతాం ఇంటికి. ఏ రూట్లో అయితే వచ్చాడో అదే రూట్లో వెళ్ళిపోతారు కాబట్టి రిటర్న్లో చూపించడానికి కూడా ఏం లేదు. ఈ పండగకి చాలామంది తంగూస్ అయితే వాడుతుంటారు కైట్ ఎగరేయనికి. అదే మన చైనా మాంజా అంటారు, చైనా మాంజా, మోనోగోల్డ్ అనే పేర్లతోని. అవి షాపులలో అయితే మేము ఇప్పుడు పోయిన షాపులో అయితే అడిగినాం, అమ్ముతున్నారా మీరు అని చెప్పి. మేమైతే అమ్ముతలేమో, ఆల్రెడీ ఫైన్స్ కట్టినాము, లక్షల్లో అన్నారు. సో వాళ్ళైతే అమ్ముతలేమని చెప్పారు. మరి ఎంతవరకు నిజమో మనకు తెలియదు.
మనకి లోకల్స్లో అయితే తెలిసిందే కదా, ఇక స్టోరీలలో మన దోస్తులలో చాలామంది అమ్ముతుంటారు బల్క్లో కొనుక్కొని వచ్చి. వీలైనంత వరకు అవి వాడకండి, వీలైనంత వరకు కూడా కాదు 100% అవి అవాయిడ్ చేయండి. ఎందుకంటే దాంతో మస్తు మంది గొంతులు దిగిపోవడం, చెవులు దిగిపోవడం మస్తు జరిగినాయి ఇప్పటికీ. అవి వాడకుండా నార్మల్గా మనం ఒక ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసుకోవాలి. మన ఇంట్లో ఫెస్టివల్ చేసుకొని అవతల ఇంట్లో మనం ఏమంటారు ఒక డిసప్పాయింట్మెంట్ని అయితే మిగిల్చలేం కదా. అవి ఇట్లా ఎగరేసుకొని మనం కైట్ తెగిపోయిన తర్వాత ఇట్లా రోడ్డు మీద పడతాయి కదా, పోయేటప్పుడు బండ్ల మీద కూడా ఎంతోమందికి గొంతులు తెగిపోయినాయి. చాలా యాక్సిడెంట్లు ఉన్నాయి, మీరు ఒకసారి చూడండి. చైనా మాంజా యాక్సిడెంట్స్ అని చెప్పి చాలా జరిగినాయి. గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ కొట్టి చూడండి, తెలుస్తుంది మీకు. మ్యాక్సిమం అవాయిడ్ చేయండి ఆ మాంజాని. ఆ మాంజా అవాయిడ్ చేసుకొని నార్మల్ మాంజాలు ఇంకా పవర్ఫుల్వి చాలా ఉన్నాయి, అవి వాడడానికి ట్రై చేయండి. పండగని మాత్రం ప్రశాంతంగా చేసుకోండి, హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి, ఫుల్గా ఎంజాయ్ చేయండి ఫెస్టివల్కి. తినూరి తాగురి ఏమని చేయరు కానీ అవతల వాళ్ళ ఇంట్లో మాత్రం శోకం మిగిలించకండి, అంతే. సరే, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్. మర్చిపోయినా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే, ఇన్ఫర్మేషన్ ఏమన్నా మీకు తెలిసినట్టు మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. నేను ఇంకా ఇట్లాంటి వీడియోలు చేయాలంటే నాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. కాబట్టి వీడియోని లైక్ చేసి మీకు ఏమనిపించింది, మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయా, లేకపోతే ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా కమెంట్ చేయండి నాకు, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. వీడియోకి లైక్ చేయండి, అట్లనే కమెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చేసి పెట్టు మామ, ఖర్చు అయితే ఆ పైసలు ఏమన్నా చెప్పు. వీడియోకి లైక్ చేసి కమెంట్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. నెక్స్ట్ వీడియో వచ్చిందనుకో ఇట్లా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది నీకు. రైట్ అమలా, ఉంటా. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ మంచి ఒక రైడ్ వీడియోతో మీ ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోకి మాత్రం పక్కా టైం పడుతుంది, ఒక 10 days పట్టినా కూడా షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఒక 10 days అయితే పడుతుంది. 10 days లోపే పెట్టనీకైతే ఖచ్చితంగా ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియో మంచి రైడ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వస్తా, అదైతే గ్యారంటీ ఇస్తున్నా. ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, నా హంబుల్ రిక్వెస్ట్. ఓపెన్ చేసినావు కదా వీడియో, ఖచ్చితంగా లైక్ కొట్టేసిపో. నీ వల్ల ఇంకొకరికి తెలుస్తుంది వీడియో, అర్థమైందా? లైక్, కమెంట్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.